టీడీపీ ఎంపీకి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పాడు, పేర్లతో సహా చెప్పాడు. అయినా కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కాకినాడకి వెళ్ళి రేషన్ మాఫియా ఆగడాల పైన సీజ్ ద షిప్ అని బహిరంగంగా ప్రకటించిన ఆన్సర్ లేదు. సో మరి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మనం చెప్తున్న దానికి క్షేత్రస్థాయి గవర్నెన్స్కు పోలికే లేదు అని. గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడే ప్రశ్న ఎదురైతే ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎలా కాపాడగలరు? ఇప్పుడు సంక్షేమము ఇలాంటి విషయంలో చంద్రబాబు బ్రాండే కాదు, అది గవర్నెన్స్ ఇది చంద్రబాబు బ్రాండ్. రేపు ఇన్వెస్ట్మెంట్ రావాలని ఇప్పటిదాకా చెప్తున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడా, ఆ భూతం వస్తుందా అని అడుగుతున్నారు మమ్మల్ని. ఆ భూతం రాదు అని మేము గ్యారంటీ ఇచ్చినాక పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. కానీ ఆ భూతం అవసరం లేదే కదా, మన ఎమ్మెల్యేలే భూతాలుగా మారిపోయారు కదా, పిశాచాలుగా మారిపోయారని మీరే చెప్తున్నారు కదా. మళ్ళీ పోనీ చంద్రబాబు నాయుడు పిలిచి మందలించాడా అంటే మనకు వార్తలు వచ్చాయి, 48 మంది ఎమ్మెల్యే మందలించాడు. దేనికి మందలించాడు? పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు ప్రజలపైన పెత్తనం చేసినందుకు కాదు మందలించింది, ప్రజల ఆస్తి వివాదాల్లో దూరుతున్నందుకు కాదు, ఏబిఎన్ రాధాకృష్ణన్ చెప్తున్నట్లు లేఅవుట్లు వెంచర్లలో డబ్బులు అడుగుతున్నందుకు కాదు, పెట్టుబడులు పెట్టుతున్నప్పుడు కంపెనీల దగ్గర కప్పమడుగుతున్నందుకు కాదు, మద్యం మాఫియాలో ఇన్వాల్వ్ అయినందుకు కాదు, భూములు ఆక్రమించుకున్నందుకు కాదు. మరి దేనికి మందలించారంటే మీరు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఉండడం లేదు, పెన్షన్లు పంపిణీలు ఉండడం లేదని వారు మందలించాడు. విచిత్రంగా ఉంది. మందలించాల్సింది దేనికి? మనం క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఒక్కటే, ఇన్ఛార్జ్ మంత్రుల పైన పెడుతున్నాం. చంద్రబాబు నాయుడే మాట వినకపోతే ఇన్ఛార్జ్ మంత్రుల మాట ఎవరు వింటారు? ఇప్పుడు కులకపూడి తిరువూరు ఎమ్మెల్యే, మీకు విజయవాడ ఎంపీ, వీళ్ళ వివాదం బహిరంగంగా టీవీ ఛానళ్ళలో గంటల తరబడి చర్చలు అయ్యాక మీరు వాళ్ళిద్దరినీ ఏ ఇన్ఛార్జ్ మంత్రి ఆపగలుగుతాడు? ఏ ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేయగలుగుతాడు? అవి ఆఖరికి ఎమ్మెల్యేలు టికెట్లు కూడా అమ్ముకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి తిరువూరు ఎమ్మెల్యే స్పెసిఫిక్ ఆరోపణ, నా దగ్గర ఎంపీ 5 కోట్లు తీసుకొని నాకు టికెట్ ఇచ్చాడని. తర్వాత మీకు మరో ఎంపీ కూడా, రైల్వే కూడా అనుకుంటాను, ఆమె కూడా సేమ్ ఆరోపణ చేశారు, నా పలానా నాయకుడు నా దగ్గర నేను ఆ లంచం డబ్బులు తీసుకున్నాడు, నేను ప్లాట్ అమ్మి ఆస్తి అమ్మి ఇచ్చాను, నాకు చంద్రబాబు నాయుడే న్యాయం చేయాలి, లేకపోతే నాకు నేనేం చేయాలని ఆమె సీరియస్గా వ్యాఖ్యానించారు. అలాగే ఇలా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారు, కౌన్సిలర్లను కొనటానికి రేషన్ మాఫియాతో డబ్బులు ఇస్తున్నారు, అది కూడా వైసీపీ నాయకులతోనే. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం ఎంపీకి డబ్బులు ఇచ్చాడు. అసలు ఏం జరుగుతుంది? సో మరి ఇప్పుడు వైసీపీ నాయకులకు మన వాళ్ళకు తేడా లేదని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు, వేరే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఏమీ తేడా లేదు, వైసీపీ నేతలకు మన వాళ్లకు ఏమీ తేడా లేదని కూటమి నేతలు చెప్తున్నారు. కలిసే ఈ వ్యాపారాలన్నీ చేస్తున్నారు కూటమి నేతలు చెప్తున్నారు. మరి ఇక మీకు మరి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంది, చంద్రబాబు నాయుడు ఉంటే ఏం తేడా? ఇప్పుడు ఇద్దరు ఒకటే రకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు క్షేత్రస్థాయి గవర్నెన్స్, చంద్రబాబు నాయుడు బ్రాండే గవర్నెన్స్. ఆ గవర్నెన్సే నీకు మనం మాట్లాడుతున్న దానికి కింద అసలు పోలికే లేదు అని చెప్తున్నాడు. సో ఎందుకని మనం చూస్తున్నాం కూడా, ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి శ్రీకాకుళంలో 25,000 మంది ఒక ఆలయానికి వస్తుండేంత వరకు పోలీసులకు తెలియదు రియల్ టైం గవర్నెన్స్, ఎంఆర్ఓలకు తెలియదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెలియదు, ఆఖరికి ఇది ప్రైవేట్ ఆలయం అనే ముక్తాయింపు తప్ప మరి ఎక్కడ పోయింది రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆన్సర్ లేదు. మీకు తిరుపతిలో టోకన్లు ఇవ్వేటప్పుడు గవర్నెన్స్ ఎక్కడ పోయింది? గోడ కూలినప్పుడు గవర్నెన్స్ ఎక్కడ పోయింది? సో ఈ గవర్నెన్స్ క్వశ్చన్లు ఎంతకాలం ఇంకా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, గత ప్రభుత్వాన్ని ప్రజలు చీకొడితేనే కదా మీకు 164 సీట్లు వచ్చాయి. ఇవాళ మీరే మీ ఎమ్మెల్యేల పైన దాడి చేస్తుంటే ఈ దాడిలో ఇంకో కోణం ఉంది. మంచి ఎమ్మెల్యే, చెడు ఎమ్మెల్యే, 164 మంది ఎమ్మెల్యేల పైన ఇవాళ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఏమంటున్నారు? ఎమ్మెల్యేల పెత్తనం, ఎమ్మెల్యేల అగడాలు, ప్రజల ఆస్తులు, ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యే? మంచి ఎమ్మెల్యే, చెడు ఎమ్మెల్యే తేడా లేదు, అందరిపైన ఇలా కార్యకర్తలకు అనుమానాలు. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి ఎమ్మెల్యేలు పోతే మన ఎమ్మెల్యేనైనా ఈ ప్రజల ఆస్తుల్లో తలదూర్చేది? పవన్ కళ్యాణ్ ఆరోపించింది చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయమన్నది మన ఎమ్మెల్యేనా అనే క్వశ్చన్ మొదలవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంత్రుల మీద బాధ్యత పెడుతున్నా అంటాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఏం చేస్తున్నాడు, లోకేష్ ఏం చేస్తున్నాడు? వీళ్ళ మాట విననప్పుడు మంత్రుల మాట వింటారా? సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన ఇంత భీకర దాడి,
మీరు సాక్షిలో కూడా ఇంత దాడి చూడడం లేదు మేడం. వైసీపీ నాయకులు కూడా ఇంత దాడి చేయడం లేదు. మీకు విచిత్రం ఏంటంటే మీకు ఎక్కడా కూడా చూడండి, టీడీపీ కూటమి ఎమ్మెల్యేల పైన జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కూడా లేవు మీకు ఇంత సీరియస్గా. సొంత పార్టీ నుంచి సొంత కూటమి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి సెల్ఫ్ గోల్ కాదా? రేపు ఏం చర్చ వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు మంచివాడు, పవన్ కళ్యాణ్ మంచివాడు, లోకేష్ మంచివాళ్ళు, వీళ్ళు ఎమ్మెల్యేల దొంగలు అని